పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి నిన్నైతే జరిగింది. చాలా ఘనంగా సక్సెస్ఫుల్ గా అయితే జరిగింది. ఇందులోని పవన్ కళ్యాణ్ స్పీచ్ అయితే హైలైట్ గా అయితే నిలిచింది. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వచ్చేసి 35 minutes 40 seconds అయితే ఆయన ఫుల్ లెంత్ స్పీచ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లోని ఏ హీరో కూడా ఇంత లెంత్ స్పీచ్ అయితే ఇవ్వలేదు. ఆయన చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే స్పీచ్ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ స్పీచ్ లోని తన అన్నయ్య అయిన మెగాస్టార్ చిరంజీవి గురించి అలాగే రామ్ చరణ్ గురించి స్పందించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎందుకు రాలేదనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఇంకా టాపిక్లకు అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మన పవర్ స్టార్ గారు హరీష్ శంకర్కి ఒకే ఒక మాట చెప్పాడండి తన అన్నయ్య గురించి. హరీష్ శంకర్ గారు వచ్చి, సార్ మన మెగాస్టార్ గారిని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలుద్దామని అన్నారు. అప్పుడు పవర్ స్టార్ గారు, నాలోని మీరు ఒక తమ్ముడిని కానీ చూడాలనుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారిని పిలండి, అలా కాకుండా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక హీరోగా చూడాలంటే నన్ను పిలండి అని అయితే ఆయన క్లియర్గా చెప్పారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి ముందు ఈయనైతే ఒక హీరోలా అయితే బిహేవ్ చేయలేను, అన్నయ్య ముందు నేను ఒక తమ్ముడిగా మాత్రమే మాట్లాడగలను, అంతేగాని హీరో స్థాయిలో అయితే నేను ఆయన ముందు మాట్లాడలేను అని అయితే క్లియర్గా మెగాస్టార్ పై తన అభిమానాన్ని అయితే పంచుకున్నాడు. ఫ్రెండ్స్, నాకు తెలిసిన హీరో ఒక్కడే మెగాస్టార్ చిరంజీవి గారు అని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే స్పష్టంగా చెప్పారు. నేను నేర్చుకున్న ప్రతి నటన కూడా మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచే నేర్చుకున్నానని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలాంటి మొహమాటం లేకుండా ఆయన అయితే క్లియర్గా చెప్పారండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు మన మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ గురించి వాళ్ళు ట్విట్టర్ వేదికగా స్పందించారు కదండి. దాని గురించి మన పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగే రామ్ చరణ్ గారికి కృతజ్ఞతలు అయితే తెలిపారండి. నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో హైలైట్స్ ఏంటంటే సుమ గారి మీద అయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక జోక్ అయితే సెటైర్ లాంటిది వేశారు. అదేంటంటే సుమ గారు పవన్ కళ్యాణ్ గారిని సంబోధిస్తూ అప్పుడెప్పుడు సినిమాలు చేశారు మంచివే అని అయితే ఆవిడైతే అన్నారు. దానికి రిప్లైగా పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే సుమ గారు ఒకటి అన్నారు, చూస్తారా గతంలో ఎప్పుడెప్పుడు అన్నారు. ఏంటమ్మా సుమ అని అడిగారు. పవన్ కళ్యాణ్ గారు అడగగా సుమ గారు అయితే అప్పుడప్పుడు అని సార్ చెప్పింది ఆవిడ. అప్పుడు నేను అప్పుడెప్పుడో సినిమాలు చేశాను అన్నట్టుగా సుమ గారు అయితే చెప్తున్నారు. మొన్న రీసెంట్గా ఓజీ వచ్చి సక్సెస్ అయిందనే విషయాన్ని అయితే ఆవిడ మర్చిపోయారు. నాకు సుమ గారి మాటలు అయితే చాలా బాధ అనిపిస్తున్నాయని అయితే ఆయన ఒక స్మైల్ ప్లేస్తో అయితే చెప్పారు, సీరియస్గా కాదు. దానికి సుమ గారు అయితే ఆశ్చర్యపోతే, సార్ మిమ్మల్ని అలాగనలేదు సార్ అని అయితే ఆవిడ చెప్పింది. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా స్మూత్గా అండ్ స్వీట్గా ఆవిడకైతే వార్నింగ్ ఇచ్చారని మనం అయితే చెప్పాలి భయ్యా. ఇంకా పవన్ కళ్యాణ్ స్పీచ్లో మెయిన్ హైలైట్ అంటే నేను గమనించింది ఏంటంటే ఆయన ప్రతి స్పీచ్లో కూడా చాలా పవర్ఫుల్గా కొంచెం ఎమోషనల్గా కొంచెం ఎక్కువగా స్ట్రాంగ్ స్పీచ్ ఇస్తారు. కానీ ఈ రోజు ఇచ్చిన స్పీచ్లో అయితే అలాంటిది ఏమీ లేదు. ఆయన చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఆయన అయితే చాలా కూల్గా మాట్లాడాడు. నెక్స్ట్ వచ్చేసి ఒక రాజకీయ పార్టీల గురించి ఎలాంటిది తోవకుండా ఎక్కడా కూడా డిస్కషన్ చేయలేదండి స్పీచ్లోను. ఓన్లీ సినిమా పర్పస్ లోనే మొత్తం అయితే స్పీచ్ ఇచ్చారు. అలాగే ఆయన ఇతర హీరోల మీద ఎలాంటి వివక్షత అయితే నాకు లేదు, అందరు సినిమాలు ఆడాలి, అందులో నేను ఉండాలి, నా సినిమా కూడా ఆడాలి, అందరు సినిమాలు ఆడితేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడిన కుటుంబాలు కూడా జీవనం సాగిస్తాయనైతే ఆయన స్పష్టంగా చెప్పి మరోసారి అందరి హీరోల అభిమానులు అయితే ఆయన సంపాదించుకున్నారండి. అదండి మన పవన్ కళ్యాణ్ గారి స్పీచ్. ఈ వీడియో చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగాది 19కి అయితే మన ఉస్తాద్ భగత్ సింగ్ అయితే రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్.